పూర్వం చంద్రగిరి అనే రాజ్యాన్ని పరిపాలించే సుధన్యుడు అనే రాజు ఉండేవారు. ఆయన గొప్ప సాహిత్యాభిమాని. ఆయన ఆస్థానంలో 3 కవులు ఉండేవారు. తరచూ వారు ఒక కొత్త కావ్యాన్ని రాసి రాజుగారికి సభలో శ్రావ్యంగా గానం చేస్తూ వినిపించేవారు. ఒకరోజు రాజుగారు మనసులో ఇలా అనుకుంటారు, సభలో మంచి విమర్శకుడు ఒకరు ఉంటే బావుంటుంది. కావ్యంలోని తప్పు ఒప్పులను గురించి చర్చ జరిగితే ఇంకా మంచి సాహిత్యం రావడానికి వీలు ఉంటుందని అనుకుంటారు. మరుసటి రోజు దుర్మతి అనే వ్యక్తి సభకు వచ్చి తనకు తానుగా గొప్ప ప్రతిభావంతుడైన సాహితీ విమర్శకుడిగా రాజుగారికి పరిచయం చేసుకుంటాడు. రాజుగారు ఆనందించి అతనికి కోటలో కావ్య విమర్శకుడిగా కొలువు ఇస్తారు. మరుసటి రోజు నుంచి దుర్మతి తన ప్రతిభను చిన్న పెద్ద తేడా లేకుండా సభలోని 3 కవుల సాహిత్యాన్ని ఎడాపెడా విమర్శించడం మొదలుపెట్టాడు. దుర్మతి ప్రవర్తనను గమనించిన మంత్రి దుర్మతితో ఇలా అంటాడు, సాహిత్యాన్ని విమర్శించాలంటే కొన్ని నియమాలుంటాయి. వాటిని మీరు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. విమర్శ అంటే తప్పొప్పులను చర్చించడం, అంతేగాని తప్పులను మాత్రమే భూతద్దంలో చూపడం కాదు అని దుర్మతితో అంటాడు. అహంకారంతో ఉన్న దుర్మతి మంత్రి మాటలను పట్టించుకోడు. 3 కవులు దుర్మతి ప్రవర్తనకు మౌనంగా ఉంటారు. కాలం గడిచే కొద్దీ రాజుగారికి దుర్మతి చేసే విమర్శల మీద చిరాకు వస్తుంది. ఒకరోజు రాజుగారు దుర్మతితో ఎలా అంటారు, ఉత్తమ కావ్యం అంటే ఎలా ఉండాలో ఉదాహరణగా ఒక మంచి కావ్యాన్ని రాసి చూపండి అని అంటారు. ఆ కావ్యాన్ని చూసి ఆదర్శంగా తీసుకుని మంచి కావ్యాలను రాయడానికి ప్రయత్నిస్తారు. మీరు వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేయండి అని ఆజ్ఞాపిస్తాడు రాజు. రాజుగారి ఆజ్ఞకు దుర్మతి మరుసటి రోజు ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే సభ నుంచి పారిపోతాడు. ఎంత విచారించినా దుర్మతి ఆచూకీ తెలియలేదు. మరుసటి రోజు రాజుగారు మంత్రిని దుర్మతి ఆచూకీ తెలిసిందా అని అడుగుతారు. రాజుగారి ప్రశ్నకు మంత్రి ఎలా అంటారు, ప్రభు, ఏ పనైనా చేయడం కష్టం, తప్పులు పట్టడం తేలిక. ఇది అందరికీ తెలిసిన సత్యం. కావ్య విమర్శకుడికి తప్పొప్పులను చెప్పగలిగే జ్ఞానం పూర్తిగా తెలిసి ఉండాలి. అసూయ ద్వేషాలతో చేసే విమర్శ సరైనది కాదు. నేను పొరుగు రాజ్యంలో దుర్మతి గురించి తెలుసుకున్నాను. ఆ రాజ్యంలో అతను చిన్న కొలువు చేస్తూ ఉండేవాడు. పండితులు రాజుగారితో గొప్పగా సన్మానాలు పొందటం చూసి అతనిలో దురాశ కలిగింది. అతను ఒకనాడు పాత తాళపత్ర గ్రంథం ఒకదాన్ని సంపాదించి ఆ గ్రంథం ముందు వెనుక ఉన్న తాళపత్రాలను తీసివేసి తన వివరాలున్న కొత్త తాళపత్రాలను జతచేసి రాజుగారికి తన రచనగా చూపించి సన్మానం పొందాడు. సభలోని ఒక పండితుడు ఈ విషయాన్ని గ్రహించి రాజుగారికి చెప్పడంతో సభలో దుర్మతికి అవమానం జరిగింది. ఆ అవమానంతో ఆ రాజ్యాన్ని వదిలి మన రాజ్యానికి వచ్చి కొత్తగా విమర్శకుడిగా అవతారం ఎత్తాడు. ఆ సంఘటనతో కవులు పండితుల మీద ఉన్న అసూయ ద్వేషాలతో పద్ధతి లేకుండా విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. సాహిత్యం అంటేనే సరిగ్గా తెలియని అతన్ని మీరు ఉత్తమ కావ్యం రాయమనేసరికి తన బండారం బయటపడుతుందని జాడ లేకుండా పారిపోయాడు అని రాజుగారితో మంత్రి అంటాడు. మంత్రి మాటలకు రాజుగారు ఎలా అనుకుంటారు, ఇక నుంచి దుర్మతి లాంటి చెడ్డ విమర్శకులకు కాకుండా కావ్య విమర్శ గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే కొలువు ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. 3 కవులు రాజుగారి సమక్షంలోనే తమ కావ్యాలలోని తప్పులను ఒప్పులను చర్చించుకుంటూ తమ రచనల్లోని లోపాలను సరిదిద్దుకుంటూ మంచి మంచి కావ్యాలను రచించి రాజుగారి మెప్పును పొందుతారు.